అనంతపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బాలకృష్ణ పని పాటలేని సంభాషణలు చేశారని, అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి అని అన్నారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అనంతపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ పూర్తి వివరాలు అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. విజయ్, థ్యాంక్ యూ. లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీవ్ర దుమారం చెలరేగినటువంటి విషయం మనకి అందరికీ విదితమే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో సభలో చర్చకు వచ్చిన టైంలో కామినేని శ్రీనివాసరావు కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. ఆ కమెంట్స్ మీద బాలకృష్ణ తీవ్ర అభ్యంతరం కూడా తెలపడం జరిగింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కామినేని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నీ కూడా అబద్ధం అంటూ కొట్టిపారేశారు. గతంలో వైసీపీ హయాంలో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు సినిమా ఇండస్ట్రీ పెద్దలు వెళ్లిన విషయంలో చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ కూడా ఖండించడం జరిగింది. సీఎం గా ఉన్న సమయంలో వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీని సినీ పెద్దలను పట్టించుకోలేదంటూ కూడా కామినేని చేసిన ఆరోపణల మీద బాలకృష్ణ అయితే తీవ్రంగా స్పందించాడు. వాడు సైకోని కలవడానికి పెద్దలందరూ ట్రై చేశారు, ఇవన్నీ వేస్ట్, నా పేరును కూడా చివరి వరుసలో పెట్టారంటూ కూడా కొంచెం అభ్యంతరంగా అయితే మాట్లాడారు. దాని మీద తీవ్ర దుమారం అయితే రేగింది. తర్వాత దాని మీద చిరంజీవి కూడా స్పందించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్లయితే జగన్ ప్రెస్ మీట్ పెట్టేసి బాలకృష్ణ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అలా తాగి వచ్చిన వాళ్ళని అసెంబ్లీలోకి రానివ్వడానికి స్పీకర్ కి బుద్ధి లేదా అంటూ కూడా ఆయన కొంచెం ఘాటుగానే మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ పని పాట లేని సంభాషణలు చేస్తున్నారు. బాలకృష్ణకి హెల్త్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. అతనికి ఆల్రెడీ మెంటల్ ఉన్నట్లుగా కూడా సర్టిఫికేట్ ఉంది. అలాంటి హెల్త్ కండిషన్ లేని వ్యక్తుల్ని మీరు ఎలా అసెంబ్లీలోకి అనుమతిస్తారంటూ కూడా జగన్ గానే స్పందించారు. బాలకృష్ణ యొక్క మానసిక పరిస్థితి ఏంటో కూడా ఈ సందర్భంలో అర్థమవుతుందంటూ కూడా జగన్ అయితే కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైతే అసెంబ్లీలో గత సెషన్స్ లో చేసినటువంటి బాలకృష్ణ వ్యాఖ్యలు అంతటితో ఆగిపోయాయి అనుకుంటే ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలతోటి తీవ్ర దుమారం అయితే రేగిందని చెప్పుకోవచ్చు. ఇంకో పక్క జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇటు బాలకృష్ణ అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు అగ్గిన గుగ్గిలాలు అవుతున్నారు. గతంలో జగన్ మీద చేసిన వ్యాఖ్యల సమయంలో జగన్ అభిమానులు ఇలానే తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలతోటి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా కొంత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. విజయ.